పచ్చెనపప్పు 1/2 కేజీ మసాలా వడకేసాము. దానిలో వచ్చేసి అల్లము, తెల్లగడ్డ, ధనియాలు, చెక్క తుక్కుగా దంచి వేసింది. జీలకర్ర, సోపు అన్నీ వేసి మెత్తగా అదే పచ్చాగా దంచి వేసింది. ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డలు వేస్తుంది. కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసింది. పచ్చిమిరపకాయలు ఒక 6 కాయలు. ఇప్పుడు ఇది సాల్ట్ వేసి మెత్తగా కలపద్ది. సాల్ట్ వేసింది, మెత్తగా అలా కలిపేసి వడలేస్తుంది. నేనుగా చేసేది మా పెద్ద పాప, అందుకని అన్నీ వేసుకున్నాము. కొంచెం ఉప్పు చూసుకుందామండి. చూడు సరిపోయింది. ఇప్పుడు వడ చేస్తాం. బాండీలు పొయ్యి మీద పెట్టింది. బాండీలు కాలుతుంది. గ్యాస్ వెలిగించింది. నూనె కాగింది. పైకి లేచిపోయింది కదా. ఇప్పుడు వడేస్తుంది. పేపర్లోనూ తట్టుకోవచ్చు, ఇటు చేతిలోనూ పెట్టి తట్టుకోవచ్చు వడ. చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయి. అందరూ సోడా ఉప్పు వేస్తారండి. మేము సోడా ఉప్పు దేంట్లో వాడము. అయినా కూడా చూడండి ఎంత లావుగా ఉప్పోయో. కాలిపోయాయండి, ఎత్తేస్తున్నాం. మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోదండి. మాకు నెల్లూరులో వాతావరణం మళ్ళీ అట్లా తడి పొడిగా అన్నట్టుంది. చల్లటి వాతావరణంలో వేడిగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. టేస్టీ మసాలా వడ రెడీ. అంతేనండి, మసాలా వడ అయితే రెడీ. సూపర్ టేస్టీ. చల్లటి వాతావరణానికి ఈ మసాలా వడకి ఆనియన్ నంచుకోవాలా వద్దా అనేది మన ఇష్టము. కాకపోతే నేను పెట్టాను ఊరికి అలా. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. తిని కూడా చూసాము కూడా ఒకసారి. దీంట్లో మసాలా వడలేకి జొన్నలు పిండి వేస్తూ ఉంది మిక్సీకి మా పాప. జొన్న పిండితో మిక్సీకి వేసినప్పుడు ఏం చేస్తామంటే దోశ వేస్తాం. జొన్న పిండి దోశ, రాగులు, సజ్జలు, జొన్నలు పిండి కలుపుకొని మిక్సీకి వేసుకొని దోశ పోసుకొని తింటే మంచి ఎనర్జీ వస్తుంది. మనకు బలమైన ఫుడ్ అన్నమాట. అది బలంగా కూడా ఉంటాము, తినొచ్చు. ఇప్పుడు జొన్న పిండి వేస్తామండి మిక్సీకి. వడలు అయితే రెడీ అయిపోయినాయి. అంతేనండి, మీకు అన్నీ చూపించే వేసాం కదా. మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఈ వడలు చేసుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టమో మీరు కూడా చేసుకొని తిని చూడండి. మాకు కూడా కామెంట్లు పెట్టండి.